హాయ్ ఫ్రెండ్స్, జాన్ జోనాస్ అనే వ్యక్తి ఊటా సరస్సు సమీపంలో ఉండే గుహ లోపల రహస్య ఛేదన చేయాలనుకున్నాడు. ఆ గుహ లోపలికి లోతుకు ఇరుకైన ప్రదేశంలోకి వెళ్లి సరికొత్త రికార్డ్ నెలకొల్పాలనుకున్నాడు. కానీ అదే అతని చివరి నిర్ణయం అవుతుందని అతను అనుకుని ఉన్నాడు. నటిపట్టి అనే ఇరుకైన గుహ లోపలికి వెళ్లి దొరికిన దారి గుండా ఇంకా లోపలికి వెళుతూ ఉన్నాడు. మరింత లోపలికి అప్పటి వరకు ఎవ్వరూ వెళ్లలేని ప్రదేశానికి వెళ్లి అక్కడ దారి తప్పాడు. ఆ ఇరుకైన ప్రదేశంలో చేతులు కదిలించడం కాదు కదా, కనీసం ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే. అలాంటి ప్రదేశంలో జాన్ తలకిందులుగా ఇరుక్కుపోయాడు. ఈ ఉదంతం 26 సంవత్సరాల జాన్ జోనస్దే. అతను తన జీవితంలో ఆఖరి 27 గంటలు అంత ఇరుకైన గుహలో ఎలా గడిపాడో తెలిపే ఘటన. ఊటాలోని సాల్ట్ లేక్ నగరంలో చిన్న చిన్న రాళ్ల గుహలు చాలా ఉన్నాయి. 1960లో మొదటిసారిగా డేల్ గ్రీన్ అనే అతను ఈ గుహను కనుగొన్నాడు. అప్పటి నుంచి చాలా మంది యువకులు ఈ నటిపట్టి గుహలో సాహసాలు చేయడం మొదలుపెట్టారు. ఈ గుహలు ఇరుకైన లోతు గుహలకు ప్రసిద్ధి. ఈ గుహల లోపలికి వెళ్లడానికి కేవలం ఒకే ఒక దారి ఉంది. అది కూడా 30 అంగుళాలు మాత్రమే. ఎవరైనా యువకుడు నడుము 30 అంగుళాల కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా లోపలికి వెళితే బయటికి రావడం కష్టమే. కేవలం 30 అంగుళాల లోపు నడుము ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గుహ లోపలికి వెళ్లగలుగుతారు. అంత ఇరుకుగా ఉండే గుహ అది. ప్రతి సంవత్సరం దాదాపుగా 20,000 మంది యువకులు అక్కడ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. 1999 నుంచి 2004 మధ్య ఇక్కడ కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ రక్షణ సౌకర్యాల గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక సందర్భంలో చాలా ప్రశ్నలు తలెత్తాయి. మొదటిసారి 23 సంవత్సరాల యువకుడు కొన్ని గంటల పాటు లోపల ఇరుక్కుపోతే మరోసారి ఒక యువకుడు అందులోనే ఒక రాత్రంతా ఉండిపోయాడు. అందువల్ల అధికారులు 2006లో ఈ గుహను మూసివేశారు. అయితే నిపుణుల ప్రకారం కేవలం ఈ గుహ లోపలికి వెళ్లలేని వారి కోసం మాత్రమే వీటిని మూసివేయాలని, నైపుణ్యం కలిగిన వారిని లోపలికి అనుమతించాలని అభిప్రాయపడ్డారు. కేవింగ్ లో ఎటువంటి నైపుణ్యం లేని వాళ్లు అక్కడికి రాకూడదని ఆజ్ఞ జారీ చేశారు. మరోవైపు అధికారులు ఈ గుహ బాంబుల కన్నా తక్కువ ఏం కాదని చెబుతున్నారు. ఏ క్షణం ఎవరి ప్రాణం బలి తీసుకుంటుందో అని భయపెట్టారు. ఇలా అధికారులు నిపుణుల మధ్య ఈ గుహకి సంబంధించిన వివాదం చాలా రోజుల వరకు కొనసాగింది. ఎట్టకేలకు కొన్ని ఆంక్షలతో 2007లో తిరిగి ఈ గుహ తెరుచుకుంది. దీనికోసం ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. కేవలం కేవింగ్ లో నైపుణ్యం ఉన్నవారిని లోపలికి వెళ్లడానికి, తగిన పరికరాలు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. లోపలికి వెళ్లడానికి 21 రోజుల ముందే అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలా సాల్ట్ లేక్ నగరంలోని సోదరులు జాన్ జోష్ జాన్సన్ కూడా నటిపుట్టి గుహల లోపలికి వెళ్లడానికి అనుమతి కోసం అప్లై చేశారు. 24 నవంబర్ 2009న రాత్రి 8 గంటలకు జాన్ తన బృందంతో నటిపట్టి గుహల లోపలికి వెళ్లాడు. నిజానికి సోదరులిద్దరికి కేవింగ్ లో అనుభవం ఉంది. కానీ నటిపట్టి గుహలోకి వెళ్లడం మాత్రం అదే మొదటిసారి. వాళ్ళు వెళ్లిన ఒక గంట వరకు అంతా సాధారణంగానే ఉంది. బిగ్ స్లైడ్ అనే కొత్త కేవిటీని కూడా వాళ్ళు కనుగొన్నారు. ఇది జాన్ ఉన్న పాయింట్. జోష్ మరియు మరో 2 స్నేహితులు మరింత లోపలికి వెళ్లాలని ఇబ్బంది పెట్టారు. ఆ గుహలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం అది. దాన్ని బర్త్ కెనాల్ అంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ భాగానికి దగ్గరగా వెళ్లగలిగారు. లోతుగా ఇరుగ్గా ఉండడమే కాదు, అందులోకి వెళ్తే దారి కనుక్కోవడం కూడా చాలా చాలా కష్టమైన పని. కొంతమంది అందులోకి వెళ్లడానికి ప్రయత్నించి విఫలం కూడా అయ్యారు. అయితే జాన్, అతని సోదరుడు మరో 2 శారీరకంగా దృఢంగా ఉన్న కారణంగా బర్త్ కెనాల్ లోపలికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి ఈ సలహా జాన్ది మాత్రమే. అందుకే మిగిలిన వాళ్ళందరూ మెల్లగా వెనక్కి నడుస్తూ ఉండడంతో జాన్ మాత్రం వేగంగా ముందుకు కదిలాడు. ఇలా ఇరుకైన ప్రదేశం కావడంతో జాన్ తన నడుము భాగాన్ని బిగబట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అతను తన వెళ్లాల్సిన దిశ కాకుండా మరో మార్గంలోకి వెళ్లిపోయాడు. ఆ భాగాన్ని కాకర్ క్రూ అంటారు. ఆ మార్గంలోకి కేవలం చాలా సన్నగా ఎముకలాగా ఉండే శరీరం కలిగిన వాళ్ళు మాత్రమే వెళ్లగలరు. మీరు కూడా ఈ మ్యాప్ లో చూడొచ్చు. జాన్ బర్త్ కెనాల్కి కుడివైపు వెళ్లాల్సింది. కానీ పొరపాటుగా అతను ఎడమ వైపుకు వెళ్లిపోయాడు. అలాగే ముందుకు కదిలాడు. వెనక్కి రావడానికి కూడా మార్గం లేదు. ఇంకొంచెం ముందుకు వెళితే దారి వెడల్పుగా మెరుగ్గా ఉంటుంది. అక్కడి నుంచి బయటకు వెళితే మార్గం కనిపిస్తుంది అన్న భావనతో ముందుకు కదులుతున్నాడు. అలా వెళుతున్న క్రమంలో కింద ఒక చిన్న మార్గం కనిపించింది. జాన్లో ఆశ కలిగింది. ఆ మార్గం బయటికి వెళ్లే మార్గాన్ని చూపిస్తుందనుకున్నాడు. కానీ అది కేవలం 10 నుంచి 18 అంగుళాల వెడల్పు మాత్రమే ఉన్న మార్గం కావడంతో ప్రయాణం మరింత కఠినంగా మారింది. పైగా అది డెడ్ ఎండ్. జాన్ కేవలం ఒక వాషింగ్ మెషిన్ పట్టేంత ప్రదేశంలో
ఎటూ కదల్లేని స్థితిలో తలకిందులుగా ఇరుక్కుపోయాడు. తల క్రిందకుండి కాళ్లు పైకున్నాయి. చేతులు కూడా అతని శరీరానికి నొక్కినంత ఇరుగ్గా ఉన్నాయి. అంటే అతను తన చేతులను కూడా ఉపయోగించలేని పరిస్థితుల్లో కూరుకుపోయాడు. అందులో నుంచి బయటకు రావడానికి జాన్ చాలా ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి విఫలమయ్యాడు. జాన్ తన సోదరుణ్ణి పిలుస్తూనే ఉన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత జోష్కి ఆ అరుపులు వినిపించి జాన్ ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ జాన్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. జాన్ ఏదో నవ్వులాటకి అలా చేస్తూ ఉన్నాడు. తనను అది చూడ్డానికి పిలుస్తున్నాడు అనుకున్నాడు అతను. కానీ పరిస్థితి అర్థమైన తర్వాత జోష్కి చాలా భయమేసింది. జోష్ జాన్ కాళ్లను లాగి తనని బయటికి లాగడానికి ప్రయత్నించాడు. కానీ దీనివల్ల పరిస్థితి మరింత దిగజారింది. జాన్ ఇంకా దిగువకు వెళ్లి తలక్రిందులుగా ఇరుక్కుపోయాడు. జాన్కి కనీసం తల తిప్పి చూసే పరిస్థితి కూడా లేదు. సోదరులిద్దరూ నిపుణుల సహాయం తీసుకోవడానికి నిశ్చయించుకున్నారు. అందుకోసం 911 నెంబర్కి కాల్ చేయాలని. కానీ ఆ గుహలో కాల్ చేయడానికి సరిపడేంత సిగ్నల్ లేదు. దాంతో జోష్ గుహ బయటకొచ్చి కాల్ చేసి విషయం వివరించి తిరిగి తన సోదరుడు చిక్కుకున్న ప్రదేశానికి వెళ్ళాడు. దాదాపు 3 గంటల తర్వాత మొదటి సాహస బృందం అక్కడికి చేరుకుని జాన్ను కాపాడే ప్రయత్నం చేశారు. వాళ్లలో సూజీ 2 గంటల పాటు తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు అనుకున్న దానికన్నా జాన్ ఇంకా ప్రమాదంలో ఉన్నాడని తెలియడానికి వారికి 2 గంటల సమయం పట్టింది. జాన్ వేసుకున్న జీన్స్ కత్తిరించి తొలగిస్తే కనీసం అరంగుళం స్థలం దొరుకుతుందని భావించారు. కానీ అది కూడా విఫలమైంది. ఇక లాభం లేదనుకుని సూజీ బయటకొచ్చేశాడు. బయట జాన్ భార్య పిల్లలతో సహా దాదాపుగా 30 మంది కలిసి సహాయ బృందం జాన్ క్షేమం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జాన్ కాళ్లను నరికైనా సరే అతన్ని ఆ గుహ నుంచి బయటకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ తాళ్ల సహాయంతో పుల్లి ద్వారా అతన్ని రక్షించాలన్న ఆలోచన వచ్చింది. తాళ్లు కట్టాలంటే జాన్ కాళ్లకే కట్టాలి. అందుకే కాళ్లను నరకాలన్న ప్రయత్నం మానుకున్నారు. జాన్ కాళ్లకు తాళ్లు కట్టి బయటికి లాగే ప్రయత్నం చేశారు. కానీ సమస్య ఏంటంటే పోలీసులు మోటార్ రాళ్లను డ్రిల్లింగ్ చేసి ఇన్స్టాల్ చేయడం ద్వారా తాళ్లు రాళ్లకి తగలకుండా ఉండాలి. మొత్తం లోడ్ పుల్లిపోయి ఉంటుంది. రాళ్లలో డ్రిల్లింగ్ చేయడం ప్రారంభమైంది. దీనిలో రాయి పగిలి మార్గం మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ డ్రిల్లింగ్ తప్ప వేరే అవకాశం లేదు. జాన్ ఆ రాళ్ల నుంచి జారిపోతున్నాడు. ఇలా చేయడం చాలా కష్టమైనప్పటికీ చాలా సమయం పట్టింది. కేవలం ఒక కార్మికుడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. బయట కనీసం 100 మంది సహాయకులున్నారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. బయట ఉన్న వాళ్లలో ఉన్న ఒక డాక్టర్ జాన్ పరిస్థితిని గురించి వివరించాడు. జాన్ తలకిందులుగా ఉండడం వల్ల కేవలం అతడికి 10 గంటల సమయం మాత్రమే ఉందని, ఆ తర్వాత ఒక్కొక్కటిగా తన శరీర భాగాలు రక్త సరఫరా ఆగిపోతుందని, గుండె మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల బ్రతకడం కష్టమని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న సహాయక బృందం వాళ్ళు తమ ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేశారు. కొన్ని గంటల నిరీక్షణ తర్వాత పోలీసులు జాన్ కాళ్లను పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే జాన్ కాళ్లు కనీసం కదల్లేని స్థితిలో అచేతనంగా అయిపోయాయి. అది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ కాళ్లు కొంచెం వంగేలా ఉన్నా కనీసం పైకప్పుకి తగిలిన కొంత అవకాశం ఉండేది. కానీ పైకప్పు దగ్గర అమర్చిన ఒక గిలక కింద పడ్డంతో జాన్ మళ్లీ యథాస్థానానికి చేరుకున్నాడు. జాన్లో భయం పెరిగిపోయింది. తప్పించుకునే మార్గం దొరకడం లేదు. పోలీసులు 2-వే కమ్యూనికేషన్ మొదలుపెట్టారు. జాన్తో అతని భార్యను మాట్లాడించి ఆశ పెంచారు. జాన్లో కొంత ఉత్సాహం వచ్చింది. అతని భార్యతో మాట్లాడి కొంచెం రిలాక్స్ అయ్యాడు. 19 గంటల ప్రయత్నం తర్వాత జాన్ తిరిగి తన తలను తిప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు. కేవలం ఒక్కసారి కొంచెం గట్టిగా లాగితే ప్రయత్నాలన్నీ సఫలమయ్యేవి. కానీ మళ్లీ ఒక గిలక పుల్లి వల్ల సమస్య మొదటికొచ్చింది. జాన్ మళ్లీ యథాస్థానానికి వెళ్ళిపోయాడు. అప్పటికే 20 గంటలు గడిచిపోయింది. రాళ్లను డ్రిల్ చేసి తొలగించి జాన్ను కాపాడడం మాత్రమే ఇక మిగిలిన పని. కానీ అది చాలా సమయం తీసుకుంటుంది. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు జాన్ తన భార్యకు సమాధానం కూడా ఇవ్వలేదు. శరీర కదలిక కూడా ఆగిపోయింది. బయట ఉన్న సహాయక బృందం ఒక వైద్యుడిని లోపల జాన్ పల్స్ తెలుసుకోవడం కోసం పంపించింది. అందరూ అతని క్షేమం కోసం ప్రార్థిస్తున్నారు. కానీ నవంబర్ 26, 2009న జాన్ విగత జీవిగా మారిపోయాడు. అతని భార్యకి తన భర్త అలా చిన్న విషయానికి ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అతని శారీరక దృఢత్వం 10 గంటల కన్నా బ్రతకడం అనుకుంటే 17 గంటలు జీవించుండేలా చేసింది అని మిగిలిన వాళ్ళు అభిప్రాయపడ్డారు. జాన్ మృతదేహాన్ని అక్కడి నుంచి వెలికి తీయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి శరీరాన్ని 2 భాగాలుగా చేసి బయటకు తేవాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక లాభం లేదని అతని మృతదేహాన్ని అక్కడే వదిలేసి ప్రపంచానికి అతని మరణ వార్త తెలియచేయాలని అనుకున్నారు. ఆ తర్వాత నటీపటి గుహలను పూర్తిగా మూసేశారు. అప్పటికి జాన్ మృతదేహం ఎముకలు కూడా అలా తలకిందులుగానే ఉండిపోయాయి. ఇలాంటి సాహసాలు చేసేవారికి ఒక హెచ్చరిక. అంతేకాదు, ఈ గుహల బయట జాన్ కి సంబంధించిన ఒక విశేషాలతో పలకం కూడా ఏర్పాటు చేశారు.
అలా ఒక సాహస యాత్రికుడి కథ ఆ గుహల మధ్యలోనే ముగిసిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.